అనంతపురం జిల్లాకు నాయకులు వస్తున్నారు పోతున్నారని కానీ వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎండిన తోటలు చెట్లు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. వర్షాలు లేక అనంత రైతు జీవితం ఎండిపోతుందని మీరు ఆలోచన చేసి పరిష్కారం చూపాలన్నారు. జిల్లాకు 125 టీఎంసీల నీరు రావాలని 8 ఏళ్లుగా పంటలు వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా గురించి నాయకులు మాట్లాడాలని అప్పరభద్ర కట్టిన తర్వాత జిల్లా ఎడారిగా మారుతుందన్నారు. రాజకీయ నాయకులు మా జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. జిల్లాపై రాజకీయ పార్టీల కార్యాచరణ చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఈ జిల్లా వాసులుగా వాళ్ళని ఒక చిన్న కోరిక కోరాలనుకుంటా ఉన్నాం. మీరు తిరిగిన ప్రాంతం అంతా కూడా ఎండలో ఎండిపోయి కరువుతో ఎండిపోయి నీటి కటకట్లాడుతున్న విషయాన్ని మీరు గమనించారా? ఎండిపోయిన తోటలు ఎండిపోతున్న చెట్లు మీకు కనిపించాయా? అనంతపురం పట్టణానికి మిగతా నగర పట్టణాలకి తాగునీటి కొరత తీవ్రంగా రోజుకి పెరిగిపోతున్న సంగతి మీరు గమనించారా? అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎన్నికల సమయంలో ప్రజల్లో పర్యటించేటప్పుడు మీరు ఇవన్నీ గమనించారా అడుగుతా ఉన్నాం. మీ మాటల్లో కానీ మీ వాగ్దానాల్లో కానీ మాకు అవేం కనిపించడం లేదు. అనంతపురం జిల్లా వాసులుగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీగా మా బాధలు మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం. అందులో కూడా అత్యధికమైన కరువు ఉండే ప్రాంతం అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా. పండ్ల తోటలన్నీ నాశనమవుతూ ఉన్నాయి, చెట్ల ఇగుళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. మీ దగ్గర నుంచి మాకు పరిష్కారం రావడం లేదు. మీరు ఆలోచించండి. ఈ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే వాళ్ళు, పోటీ చేసేవాళ్ళు, మద్దతుదారులు అందరూ ఆలోచించండి. అనంతపురం జిల్లాకు నీళ్లు కావాలి. బంగారు లాంటి భూమి ఉంది. 125 టీఎంసీల నీళ్ళు ఈ జిల్లాకు రావాలి. ఈ జిల్లా గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. తోటలు ఉండవు. ఈ సంవత్సరం వర్షం రాక వచ్చే సంవత్సరం వర్షం రాకపోతే ఏ పండ్ల తోట ఇక్కడ ఉండదు. అప్పర్ భద్ర కట్టిన తర్వాత అనంతపురం ఎడారిగా మారిపోతుంది రోజుకి. మీ కంటికి కనపడ్డంలే. ఎన్డీఏ మిత్రులారా, మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను, భారతీయ జనతా పార్టీతో మీ స్నేహం ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. అందులో భాగం మీరు స్వార్థమే అనుకోండి. నా జిల్లా అనంతపురానికి, నా ప్రాంతం రాయలసీమకు కూడా ఉపయోగపడాలి. రాయలసీమ హక్కుగా ఉన్న రాజధానికి కాంపెన్సేషన్గా మీరేమిస్తారు, లేక రాజధాని ఇస్తారా చెప్పాలి. హంద్రినీవాక్ 5 టీఎంసీల సామర్థ్యంతో 2 చోట్ల శంకుస్థాపన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమాధానం చెప్పాలి. 50 టీఎంసీలతో ఇక్కడ తెచ్చాం, దాన్ని మీరు 100 టీఎంసీలు చేస్తారా? కనుక మిత్రులు, మీ ద్వారా కోరుతా ఉన్నాం, ఇక్కడికి వచ్చే రాజకీయ నాయకులు మా జిల్లా గురించి మాట్లాడమని కోరుతా ఉన్నాం. ఏం చేసినారో చెప్పండి, ఏమి చేస్తారో చెప్పండి, ఏ విధంగా చేస్తారో కూడా చెప్పమని కోరుతా ఉన్నాం.